డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు థైరాయిడ్ సమస్యకు పరిష్కార మార్గాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇప్పుడు థైరాయిడ్ అనేది చాలా ప్రధాన సమస్యగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా మగవారిలో కాకుండా ఆడవారిలో చాలా ఎక్కువగా ఈ సమస్య అనేది ఉంది. సో ఈ సమస్యకు మీరు పరిష్కార మార్గాలు ఉన్నాయని అంటున్నారు. మా వ్యూవర్స్ కోసం వివరిస్తారా? ఖచ్చితంగా ఉందండి. మీరు అన్నట్లే ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళలో చాలా తక్కువ శాతం మంది ఈ థైరాయిడ్తో బాధపడుతుంటారు. ఆడవాళ్ళలో ఎక్కువ. కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది, కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా బాడీ ఎఫెక్ట్ అయ్యి థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంది. అలానే కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీనే ఒక పరాయి ఇదిగా భావించి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట మన థైరాయిడ్ సెల్స్ని, వాటిని గ్లాండ్ని, వాటిని. అలానే పిచ్యుటరీ గ్లాండ్ అంటాం. మన బ్రెయిన్లో ఉంటుంది ఒక చిన్న గ్లాండ్, పిచ్యుటరీ గ్లాండ్. ఈ పిచ్యుటరీ గ్లాండ్ ఎఫెక్ట్ అయినా కూడా మనకి థైరాయిడ్ సమస్య అనేది చూస్తుంటాము. సో బేసికలీ ఇందులో మళ్ళీ టైప్స్ ఉన్నాయండి. అంటే ఆటో ఇమ్యూన్ వల్ల వచ్చేవి గ్రేవ్స్ అని, హషిమోటోస్ అని, హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అని ఉన్నాయి. మీలో చాలామందికి అది తెలిసి ఉంటుంది. కొన్నిట్లో బాడీ వెయిట్ గెయిన్ అవుతారు, కొంతమంది బాడీ వెయిట్ లూజ్ అవుతారు. అంటే ఈ రెండు పరస్పరం విరుద్ధమైన హైపోథైరాయిడ్లో ఉండేవన్నమాట. కొంతమందికి హెయిర్ ఫాల్ ఉంటుంది, కొంతమందికి ట్రెమర్స్ అంటే షివరింగ్ రావడం, అలానే బోన్స్ అన్ని వీక్ అయిపోయి కొంచెం బోన్స్ పెయిన్స్, లేకపోతే మజిల్ పెయిన్స్, బాడీ పెయిన్స్ రావడం, ఇవన్నీ గమనిస్తుంటాం. ఇవన్నీ థైరాయిడ్కి సంబంధించిన సమస్యలే. అయితే ఇవి అంటే దీని గురించి ఇన్ డెప్త్ వెళ్లకుండా దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయొచ్చో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మీ అందరికీ తెలిసిందే దేనివల్ల వస్తుంది, ఎలా వస్తుంది అనేది. ఇకపోతే కొంతమంది తెలియక ట్యాబ్లెట్స్ అంటే ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళరు. కొంతమందికి తెలిసి ట్రీట్మెంట్ మధ్యలో ఆపేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి చేస్తే చాలా ఇబ్బందులు. అంటే ఒకవేళ ఒక రోజు 2 రోజులు మనం ట్యాబ్లెట్ ఆపేసినంత మాత్రాన మన బాడీకి ఏం అనిపించట్లేదు కదా, కొంతకాలం వాడడం బాగుంది కదా అని చెప్పి పూర్తిగా వదిలేస్తున్నారు. వాళ్ళకి ఆ రోజు తెలియకపోవచ్చు, కాకపోతే సడన్గా ఒక వారమో 10 రోజులో లేదా నెల తర్వాత హై రేంజెస్కో లేకపోతే అది బాగా లో రేంజెస్ కంటే నార్మల్ కన్నా డీవియేట్ అయిపోయి వాల్యూస్ చాలా ఇబ్బందులు సడన్గా మళ్ళీ పడతారు. మళ్ళీ థెరపీకి వెళ్ళి మళ్ళీ కొంతకాలం ఇబ్బంది పడి ఆ థెరపీ మీద ఉండి అది మన బాడీ మీద ఎఫెక్ట్ చూపించి తగ్గడానికి మళ్ళీ కొంత సమయం పడుతుంది. సో ఇలా వద్దు. ఈ థెరపీ, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ మన హోమ్ రెమెడీస్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవి తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా కొంతకాలానికి మీ డోస్, ఈ మెడిసిన్ డోస్ తగ్గించుకుంటూ వస్తూ పూర్తిగా కూడా ఈ మెడికేషన్ మీద పూర్తిగా కూడా ఆధారపడకుండా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఖచ్చితంగా ఈ రెమెడీ అయితే అంటే ఒక విధంగా చెప్పాలంటే క్యూర్ అనే చెప్పొచ్చు. సో ఏం చేయొచ్చు అని అంటే దీనికి ప్రత్యేకంగా ధనియాలు బాగా పనిచేస్తాయి, ధనియాల కషాయం. సో ఎలా చేసుకోవచ్చు అంటే ఇది నేను మాట్లాడుతుంది హైపోథైరాయిడ్ అయినా హైపర్ థైరాయిడ్ అయినా ఈ రెండు రకాలు, ఈ థైరాయిడ్ ఈ రెండు రకాలు ఏదైనా కూడా మీకు ఈ ధనియాల కషాయం అనేది ఒక ఆల్మోస్ట్ క్యూర్ కిందే వర్క్ చేస్తుందండి. సో ఏం చేయొచ్చు అంటే 1.5 టీ స్పూన్ ధనియాలు తీసుకొని రాత్రి కొంచెం చిన్నగా దంచి ఒక మట్టి పాత్ర ఉంటే ఇంకా మంచిది, మట్టి ముంత పాత్ర ఉంటే ఇంకా మంచిది, అందులో వాటర్ వేసి ఈ ధనియాల్ని నానబెట్టండి. రాత్రంతా నానబెట్టండి. ఉదయం లేచిన తర్వాత అదే నీటినే మరిగించి వేడి చేసి కొంచెం ఫిల్టర్ చేసేసి వడగట్టేసి తాగేసేయండి పరగడుపున. ఇది థైరాయిడ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు చేయొచ్చు, థైరాయిడ్కి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఇంకొకటి కాకపోతే థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీకు ఏదైతే పరగడుపునే పొద్దున్నే వేసుకోమని చెప్పి ఆ ట్యాబ్లెట్ ఉందో ఆ ట్యాబ్లెట్కి ఈ కషాయానికి కొంచెం గ్యాప్ అయితే ఇచ్చి తీరాలి. ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 40 నిమిషాలని ఇచ్చి తీరాలి. కొంతమంది ఈ వేడి నీళ్ళతో పొద్దున్నే వేడి నీళ్ళు తాగే అలవాటు ఉంటుంది, వాళ్ళు ట్యాబ్లెట్స్ కూడా ఈ గోరువెచ్చని నీళ్ళతో వేసేసుకుంటారు. అలా అస్సలు చేయకూడదు. ట్యాబ్లెట్ పనిచేయదు, అది ఆ మాలిక్యూల్ ఇరిగిపోతుంది అనమాట. అది అసలు కరెక్ట్ పద్ధతి కాదు. గ్యాప్ ఇచ్చి తాగొచ్చు. సో అలాగే ఈ ట్యాబ్లెట్కి ఈ కషాయాన్ని కూడా గ్యాప్ ఇచ్చి తాగండి. తర్వాత కళ్ళుప్పు వాడండి. అయోడైజ్డ్ సాల్ట్ వద్దు. ఇప్పుడు చాలా సాల్ట్స్ ప్రొడక్ట్స్ మనకి కంపెనీ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి, అయోడైజ్డ్ సాల్ట్ అని అమ్ముతున్నారు. అయోడైజ్ సాల్ట్ వద్దు, రాక్ సాల్ట్, కళ్ళుప్పే వాడండి. అందరికీ ఇది మంచి. ఇది వరకు పూర్వం కూడా కళ్ళుప్పే వాడేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మనం అది వాడడం మానేశాక ఇలాంటి ఇబ్బందులన్నీ చూస్తున్నాం. సో అది వాడండి. ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ అనేది వాడద్దు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ లేదా కూరలు మనం చేసుకునే ఈ తిండి పదార్థాలు స్టోర్ చేయడానికి కానీ ఈ ప్లాస్టిక్ సామాగ్రి వాడొద్దు. ఆ ప్లాస్టిక్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది మన ఫుడ్తో. అది కూడా ఒక రకంగా మన బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కి దోహదపడుతుంది.
అలానే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది మీ అందరూ విన్నదే. సో కాబట్టి ప్లాస్టిక్ వద్దు. కావాలంటే స్టీలో లేదా కాపర్ రాగి బాటిల్స్ వస్తున్నాయి, అలాంటి దాంట్లో వాటర్ తాగడం కానీ, కంటైనర్స్ మన ఫుడ్ స్టోర్ చేసుకునే కంటైనర్స్ కూడా ఆ పాత్రలు వాడడం మంచిది. ప్లాస్టిక్ మాత్రం వద్దు. ఖచ్చితంగా ఇది పాటించి తీరాలండి. థైరాయిడ్ తగ్గాలంటే ఇది ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇంకొకటి, రెగ్యులర్గా రోజు ఒక పచ్చుల్లిపాయ ఒక సగమైన తింటూ ఉంటే మంచిది. అలాగే ఉల్లిపాయ రసం, వాల్నట్ ఆయిల్ అని కూడా మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. ఆ వాల్నట్ ఆయిల్తో మన థైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మర్దన చేయడం ద్వారా కూడా త్వరగా థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే వాల్నట్ ఆయిల్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, అంత అఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఆల్టర్నేట్ ఉంది, ఉల్లిపాయ రసం. పచ్చి ఉల్లిపాయ తీసుకొని దాన్ని రసం చేసి ఆ రసంతో 5 నిమిషాలు మర్దన చేసుకోవాలి ఉదయం సాయంత్రం. సో దీనివల్ల కూడా మీ థైరాయిడ్ సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది. అలానే మీరు తినే ఫుడ్లో కొంచెం వాల్నట్స్, అలాగే బాదాం, ఆల్మండ్స్ కూడా తీసుకోవాలి. అయితే దీన్ని రాత్రి నీటిలో నానబెట్టి తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఈ బాదం తొక్క పైన ఉండే ఆ తొక్క లేయర్లో టానిన్స్ అంటామండి. అది బేసికలీ కొంచెం మన బాడీకి అంత విష పదార్థం లెక్క, మన బాడీకి ఈ బాదంలోంచి వచ్చే న్యూట్రియంట్స్ని కూడా మన వంట పట్టకుండా ఆపేసే ఒక పదార్థం అనమాట. సో కాబట్టి నానబెట్టి ఆ తొక్క తీసి తినడం మంచిది. దీనివల్ల మీకు గుడ్ కొలెస్ట్రాల్ కూడా మీ బాడీలోకి చేరుతుంది. సో అన్ని విధాలుగా మంచిది. నెక్స్ట్ ఒక చిన్న ప్రాణాయామ టెక్నిక్ ఉంది అండి. అది చేస్తే గనక మీకు థైరాయిడ్ సమస్య నుంచి ఇది కూడా ఇంకా ఎఫెక్టివ్గా, అంటే త్వరగా మీకు సెట్ అయ్యే అవకాశం ఉంది. ఏం చేయొచ్చు అంటే, మటం వేసుకొని స్ట్రైట్గా కూర్చొని నోరు తెరవకుండా, కళ్ళు మూసుకొని నోరు తెరవకుండా ఓం అంటే ఓం అని ఓంకారం అంటాం కదా, దాన్ని మనం లోపల గొంతులో థ్రోట్లోనే పలకాలన్నమాట. నోరు విప్పకుండా, నోరు మూసుకొని కళ్ళు మూసుకొని నోరు మూసుకొని అలానే ఈ ఓం పలుకుతున్నప్పుడు మన బుర్రని, ఈ హెడ్ని ముందుకి వెనక్కి టిల్ట్ చేయాలి. ఒక 5 సార్లు చాలు. అంటే ఈ లెక్కన 5 సార్లు ఉదయము సాయంత్రము పాటించినట్టయితే 3 నెలలు ఇంకా బాగా, అంటే మీరు ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇవన్నీ కలిపి బాగా చేసుకుంటే 2 నెలల్లోనే కూడా మీ రిపోర్టు నార్మల్ వచ్చే అవకాశం ఖచ్చితంగా 100% ఉందండి. చాలామంది, కొన్ని వేల మంది పేషెంట్స్లో, అంటే నేను ట్రీట్ చేసిన కొన్ని మంది పేషెంట్స్లో, అలాగే నేను విన్న నా రిలేటివ్స్ కానీ, మిగిలిన వేల మంది పేషెంట్స్ వాళ్ళ యొక్క రివ్యూస్ కానీ లేదా స్టడీస్ కానీ నేను చదివినప్పుడు ఈ రెమెడీ ఖచ్చితంగా పనిచేస్తుందని నేను తెలుసుకున్నా. రిపోర్ట్స్ అంటే విత్ లైక్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఆ రిపోర్ట్స్లో. అంత ఖచ్చితంగా మీకైతే తగ్గుతుంది. ఇది మాత్రం పాటించండి. మీరు ట్రీట్మెంట్ తీసుకుంటుంటే దాంతోపాటు సపోర్ట్గా ఇది చేయండి. ఫ్యూచర్లో మీరు అది ఇంకా ఆపేసే అవకాశం ఆ రోజు కూడా ఖచ్చితంగా త్వరలోనే ఉందండి.